కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై సర్కారు దూకుడు పెంచింది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో కమిషన్ నివేదికపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కమిషన్ నివేదికలోని అంశాలపై సిట్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అటు బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, కాళేశ్వరం కమిషన్ లో చాలా కీలక అంశాలు ప్రస్తావించారు. అలాగే ప్రధానంగా దీనికి బాధ్యత అంతా కేసీఆర్, హరీష్ రావు అలాగే ఈటలదే పూర్తి బాధ్యత అని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి? ఒక బిగ్ డిసిషన్ అయితే ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ మధ్యాహ్నం 2 గంటల కేబినెట్ సమావేశం కాబోతుంది. దీంట్లో ప్రధానమైన ఎజెండా ఈరోజు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైనే ఈ కేబినెట్ చర్చించబోతుంది. దీనికోసమే ప్రత్యేకంగా ఈ కేబినెట్ సమావేశం అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ కేబినెట్ సమావేశంలో ఒక బిగ్ డిసిషన్ అంటే బిగ్ డెవలప్మెంట్ ఉండబోతుంది. ఇది కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించిన తర్వాత సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టులో అలాంటి సంచలనాలకు కేంద్ర బిందుగా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి మొదలుకుంటే మేడిగడ్డ కూలడం వరకు ఈ మధ్య మొత్తం ఏమేం జరిగింది, ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరెవరు ఎక్కడ అధికార దుర్వినియోగం పాల్పడ్డారు, ఎవరెవరు నిర్వాహకంతో ప్రజాధనం దుర్వినియోగమైంది, నిబంధనలు ఎవరు ఎక్కడ ఉల్లంఘన జరిగింది, ఇవంతా కూడా భవిష్యత్ తరం పైన ప్రాజెక్ట్ నిర్మాణంతో ఎలాంటి చిత్రం ఉండబోతుంది, వీటన్నింటిపైన ఒక సుదీర్ఘమైన నివేదికను కమిషన్ ఇచ్చిన రిపోర్టులో ఉన్న నేపథ్యంలో దీనిపైన సిట్ విచారణకు వెళ్లే అవకాశం అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే విజిలెన్స్ సిట్ విచారణకు అధికారులపై క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు కూడా విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. ఎన్డీఏసీ రిపోర్ట్లో ఉల్లంఘనలకు పాల్పడిన అంశాలన్నీ కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఈ కమిషన్లో వీటన్నింటిని మించిన సంచలనాలకు కేంద్ర బిందుగా ఉండబోతుంది. ఈ కాళేశ్వరం నిర్మాణం నుంచి కూలడం వరకు మొత్తం కూడా కేసీఆరే కారణము. కేసీఆర్తో పాటు హరీష్, ఈటెల కూడా బాధ్యత ఉంది. వీరితో పాటు ఇరిగేషన్లో కీలక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పాపంలో పాత్రదారులు అన్న అంశాన్ని రిపోర్ట్లో ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వండర్ఫుల్ ఇల్లీగల్ యాక్టివిటీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అన్నది ఈ కమిషన్లో ప్రస్తావించిన పరిస్థితుల నేపథ్యంలో దీనిపైన సిట్ విచారణకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ కమిషన్ సూచనలు ప్రభుత్వానికి చేస్తుంటుంది. ఆ కమిషన్ అంటే దానికి తమకు ఇచ్చిన బాధ్యతలో ఎక్కడ ఉల్లంఘనలు జరిగాయి, ఏ అంశాల్లో తప్పిదాలు జరిగాయి, ఎంత అక్రమాలు జరిగాయి, దీనికి ఎక్కడ ఎవరెవరు కారకులు, ఏ దశలో ఎవరెవరు కారకులు అన్నది సమగ్రమైన రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో వీరందరిపైన క్రిమినల్ చర్యలకు సిట్ సూచించిన నేపథ్యంలో ఇక సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది. దీనికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. దీంతోపాటు ఈ సిట్కు ఒక డీజీ స్థాయి ఉన్నతాధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. అదే జరిగితే రేపటి నుంచి నిన్నటి వరకు కమిషన్ విచారణతో కొనసాగిన కాళేశ్వరం వ్యవహారం రేపటి నుంచి సిట్ విచారణ మొదలయ్యే అవకాశం ఉంటుంది. డీజీ స్థాయి అధికారితో సిట్ వేసి వీటిలో కమిషన్ ఇచ్చిన నివేదికలో ఇప్పటికే ప్రూవ్ అయిపోయిన పరిస్థితి ఉంది. అధికార దుర్వినియోగం జరిగింది, నిధుల మళ్లింపు జరిగింది, అక్రమాలు జరిగాయని కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిట్ ఎఫ్ఐఆర్ను బుక్ చేయబోతుంది. ఆ ఎఫ్ఐఆర్లో విచారణలో భాగంగా A1, A2, A3 ఎవరుంటారన్నది ఇప్పుడు అత్యంత సంచలనకు కారణమయ్యే అవకాశాలు ఉంది. మొత్తానికి ఈరోజు కేబినెట్ మాత్రం సిట్ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో ఇది ఒక బిగ్ డిసిషన్ గా ఉండబోతుంది. హరీషా, కొండల్, అంటే ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా? దీనిపై కాళేశ్వరం కమిషన్ పైన మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఈ కమిషన్ వేసిందని ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈరోజు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అన్నది ఫైనల్ రిపోర్ట్ కేబినెట్ ముందుకు రాబోతుంది. కేబినెట్ చర్చించిన తర్వాత దీనిపైన ఈ అన్ని వివరాలను కూడా ప్రభుత్వం బయటికి చెప్పబోతుంది. కేబినెట్ పూర్తయిన తర్వాత బ్రీఫ్ చేయబోతున్నారు. కేబినెట్ ఈ కమిషన్లో పేర్కొన్న అంశాలన్నీ కూడా ప్రస్తావించబోతున్నారు. దీంతోనే నెక్స్ట్ ఫర్దర్ విచారణ కోసమని సిట్ వేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సిట్ నేతృత్వంలో రేపటి నుంచి కాళేశ్వరం వ్యవహారం అనేది మరింత రాజకీయంగా
ప్రకంపనలు రేపే అవకాశం ఉంటుంది. సిట్ విచారణకు ఆదేశించినట్టయితే సిట్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తుంది. దీంట్లో వేల కోట్ల అవినీతికి సంబంధించిన అంశం ఉంది కాబట్టి అటు ఏసీబీ అనుకోండి, ఇవన్నీ కేసులు దీన్ని రిలేటెడ్గా ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ విచారణ కూడా ఈ సిట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ కూడా సిట్లో భాగస్వామ్యం ఉంటారు, విచారణలో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మరింత రాజకీయ ప్రకంపనలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. మరోవైపు కాళేశ్వరంలో మొదటి నుంచి ప్రభుత్వం ఏదైతే చెప్తూ వస్తుందో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపోజిషన్లో పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా కాళేశ్వరంలో భారీ అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది, ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణ రైతాంగానికి ఎలాంటి లాభం జరగడం లేదు, ఇప్పుడు కూలిన ప్రాజెక్టు నిర్మాణంతో మరింత భారీ నష్టం ప్రభుత్వంపై భారం పడుతుందన్న అభిప్రాయాలు చెప్తూ వస్తున్న నేపథ్యంలో వీటన్నింటితో ఈ రోజు ఇచ్చే కమిషన్ రిపోర్ట్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. దీనికి ఆధారంగానే దీనిపైన సిట్ విచారణ కూడా ఈరోజు కేబినెట్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. హరీష, ఎస్ కొండల్, అంటే ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఎంతమంది పేర్లను వాళ్ళు మెన్షన్ చేశారు, అలాగే ఇక్కడ భారీగా అవినీతి జరిగినట్లు కూడా పేర్కొన్నారు కదా, అంటే సుమారు ఎన్ని కోట్ల అవినీతి జరిగినట్లుగా మెన్షన్ చేశారు, అదేమన్నా అందులో ఉందా, మీకు అందుతున్న అప్డేట్స్? అధికారులకు సంబంధించి అంటే దీంట్లో ముఖ్యంగా కాంట్రాక్ట్ కంపెనీని కూడా దోషిగా కమిషన్ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. కాంట్రాక్ట్ ఎల్&ఎం కంపెనీ ఓ&డ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో పూర్తి నిర్లక్ష్యం ఎలాంటి కంపెనీ వ్యవహరించింది కాబట్టి దాంతో రికవరీ కూడా చేయాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. వాప్కో సంస్థకి ఇచ్చిన సర్వేకి ఇచ్చిన డబ్బులను కూడా రికవర్ చేయాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులుగా ఉన్న అప్పుడు ఎస్కే జోషి, అదేవిధంగా మురళీధరరావు, హరిరామ్, అదేవిధంగా చంద్రశేఖర్, ఇలా కింద స్థాయి అధికారులు కూడా కొంతమంది దీంట్లో పాత్రదారులుగా ఉన్నారు. ముఖ్యంగా కీలక అధికారులుగా ఉన్న హరిరామ్, అదేవిధంగా ఈఎన్సీ చీఫ్గా ఉన్న మురళీధరరావు, ఎస్కే జోషి, అదేవిధంగా స్మితా సబర్వాల్, వీరందరి పాత్ర అన్నది ప్రత్యక్షంగా కమిషన్ ప్రస్తావించింది. ఒక్కొక్కరి ఒక్కొక్కరు పేరును మెన్షన్ చేస్తూ వారి నిర్వాహకం ఎక్కడెక్కడ వాళ్ళు నిబంధనలు ఉల్లంఘన చేశారు, ఎక్కడెక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నది కూడా కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి ఉంది. కాబట్టి వీరందరిపైన క్రిమినల్ చర్యలకైతే తీసుకునే అవకాశం అయితే ఉంది. దీనికోసమనే ఫర్దర్గా ప్రభుత్వం ముందుకెళ్ళాలి అంటే, పూర్తిస్థాయి క్రిమినల్ విచారణ జరగాలంటే ప్రభుత్వం సిట్టు దిశగా అడుగులేసే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు కేబినెట్ సిట్కు ఆదేశించి డీజీ స్థాయి ఉన్నతాధికారి నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేసి దీని ద్వారా కాళేశ్వరంలో జరిగిన ఈ అవకతవకలను కూడా అక్రమాలు అనుకోండి వీటన్నిటి పట్ల ఇప్పటికే అధికార దుర్వినియోగంతో పాటు ప్రభుత్వ కుట్రపూరితంగా కూడా అధికారులు వ్యవహరించిందన్న అంశం కూడా దీంట్లో ఈ నివేదికలో ఉన్న నేపథ్యంలో ఇది ఎఫ్ఐఆర్ బుక్ చేస్తూ వారిపైన విచారణ కొనసాగే అవకాశం ఉంది. విచారణ కొనసాగుతున్న పరంపరలో ఇంకా అరెస్టులు, రిమాండ్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఈరోజు తీసుకున్న కేబినెట్ నిర్ణయం తీసుకునేది ఒక బిగ్ డిసిషన్గా ఉండబోతుంది. ఇది రాష్ట్ర రాజకీయాలను అత్యంత ప్రకంపన రేపే అంశంగా ఈరోజు ఉండే డిసిషన్ ఉంటుంది. హరీష, ఎస్ కొండల్, అంటే ఒకవైపు మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది, భారీగా నిర్మాణ లోపాలు అన్నవి పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎటువంటి అవినీతి అన్నది జరగలేదు అని వాళ్ళు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇవాళ వచ్చిన ఈ రిపోర్ట్కి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించారా? ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ నుంచి స్పందన లేదు. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల దారి మళ్ళిందన్నది ప్రధానమైన ఆరోపణగా ఉంది. దీనిలో గతం నుంచి దాదాపు నిర్మాణం మొదలైనప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, ఈ రెండు కూడా ప్రధానంగా ఇదే అంశాన్ని ఫోకస్ చేసిన పరిస్థితి. కొన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించిన అంశాన్ని కూడా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం అన్నది బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోడీ కూడా కామెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ అంశం మొత్తం కూడా వేల కోట్ల అవినీతి జరిగిందన్న దాంట్లో మిక్స్ అయి ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రాణహిత చేవేలకు సంబంధించి 38,000 కోట్ల బడ్జెట్తోనే ప్రాణహిత చేవేల అప్పుడు స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి 71,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనలతో మొదలైన అంశాన్ని లాస్ట్కు 1,10,000 కోట్లకు దాటిందని చెప్పి కమిషన్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి. అంటే ఈ వేల కోట్ల అవినీతికి ఇదంతా కూడా ఒక కారణం అన్నది ప్రధానంగా కమిషన్ ఇచ్చిన నివేదికల ద్వారా మనకు అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వాటన్నింటిపైన ఈ అవినీతి జరిగింది, ఈ అవినీతి ఎక్కడ జరిగింది, ఏ దశలో జరిగింది, ఎవరికి ఎంత ముడుపులు ముట్టాయి, ఇవన్నీ కూడా సిట్ విచారణలో తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థాంక్యూ కొండల్.